వాడు నా కత్తిని నీకిస్తే నా రాజ్యాన్ని వాడికి ఇచ్చినట్టు. నేను వాడి కొడుకునిమ్మంటున్నా. ఇస్తే వాడి వంశం నా పాదాల దగ్గర ఉన్నట్టు. నీ శాతకర్ణి తాతని నా తండ్రి భూమకుడు కోటిలింగాల వరకు తరిమి కొట్టాడు. వీడి తండ్రి నా చేత పరాజితుడై శరణు వేడి బతికిపోయాడు. వెళ్ళి గుర్తు చేయి. అమరావతి ఆనవాళ్లు దొరకవని తెలియచేయి. అప్పుడు మీరు ఇప్పుడు అమరావతిలో కుందేళ్లకి కొమ్ములుంటాయి, మెత్తాళ్ళకి మొరతాళ్లుంటాయి, మగువుల ముంచేతికి మీసాలుంటాయి. కారణం అది శాతకర్ణి ప్రాంగణం. మహామంత్రి, శరణంటే కరవాలం ఇవ్వాలి, మరి రణమంటే నిన్నిప్పుడు బంధిస్తే వారు వస్తారు, మీరు వస్తారు. వచ్చేది వీరసింహుడు, ప్రభా సమానుడు, శాతవాహన సార్వభౌముడు. శాతకర్ణి ఎక్కడ మా శాతకర్ణి? శాంతి లేని శాతవాహన సామ్రాజ్యంలో మేము ఉండలేము. ఇప్పటికే శాతకర్ణి స్వార్థం 29 సామ్రాజ్యాల దేశం కూలిపోయింది. నిన్న కొంత రక్తసిక్తమైంది. మీరు కడుపున మోసింది మనిషి. సైనికుల నెత్తుటితో, స్త్రీమూర్తుల కుంకుమతో భూమి ఎర్రబారుతోంది. ఏమిటి రాజ్యకాంక్ష? ఎందుకు ఈ రక్త పిపాస? అది రాజధర్మం. ఏమిటి రాజధర్మం? ధర్మరక్షణ ముఖ్యమైనది. యుద్ధం ఆచరణీయమా? ఆమోదయోగ్యమా? అమరావతిగా ప్రసిద్ధమవ్వాలని ఇక్కడ ఉంటున్నాం. మీరు వెళ్లేందుకు అనుమతే కావాలనుకుంటే అది ఇవ్వవలసింది నేను కాదు, మీకోసం ఆరామాలు నిర్మిస్తున్న మహారాజు. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా బిడ్డ వచ్చే వరకు వేచి ఉండండి.